ప్రాంప్ట్‌లో క్లారిటీ ఉంటే అవుట్‌పుట్‌లో క్వాలిటీ ఉంటుంది. ఈ ల్యాబ్‌లో ప్రూఫ్ చూపిస్తాను. మీరు చూస్తున్నారు వర్టెక్స్ విజన్ తెలుగు. మీ కోడ్‌కి క్లారిటీ, మీ విజన్‌కి డైరెక్షన్. ఈ రోజు ప్రాంప్ట్ డిజైన్ విత్ వర్టెక్స్ ఏఐ కోర్స్‌లో జనరేటివ్ ఏఐ విత్ వర్టెక్స్ ఏఐ ప్రాంప్ట్ డిజైన్ ల్యాబ్‌ని కంప్లీట్ చేద్దాం. ఇన్ జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్ గూగుల్ జెన్ ఏఐ ఎస్‌డీకే వాడుకొని వర్టెక్స్ ఏఐ ప్రాంప్ట్స్ పర్ఫెక్ట్‌గా ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. ఐడియేషన్, క్వెషన్ ఆన్సరింగ్, క్లాసిఫికేషన్, సమ్మరైజేషన్ ప్రతి టాస్క్‌ని స్టెప్ బై స్టెప్‌గా కవర్ చేద్దాం. అండ్ లాస్ట్‌లో ఒక సర్ప్రైజింగ్ ట్రిక్ కూడా ఉంది. చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం ప్రాంప్ట్ డిజైన్ ఇన్ వర్టెక్స్ ఏఐ కోర్స్ యొక్క మెయిన్ పేజ్‌లో ఉన్నాం. ఇక్కడి నుంచి కిందకి మనం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ మాడ్యూల్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయొచ్చు. లేకపోతే మనం జనరేటివ్ ఏఐ మన ఫస్ట్ ల్యాబ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే మీకొచ్చుద్ది. సో, నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ పేజ్‌కొచ్చాక స్టార్ట్ ల్యాబ్ అని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనకి ల్యాబ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కింద స్క్రోల్ చేస్తే డైరెక్ట్‌గా మనం టాస్క్ 1లోకెళ్దాం. టాస్క్ 1లో ఇక్కడ మనకు చెప్పింది ఓపెన్ ద నోట్‌బుక్ ఇన్ వర్టెక్స్ ఏఐ వర్క్ బెంచ్ అని ఉంది. సో, ఈ టాస్క్ మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం గూగుల్ క్లౌడ్ కన్సోల్‌ని ఓపెన్ చేయాలి. అది కూడా మనం ఇన్‌కాగ్నిటో విండో మోడ్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఐ అండర్‌స్టాండ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చెక్ బటన్ మీద క్లిక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అని నొక్కాలి. ఇది నొక్కాక ఇప్పుడు మనం డాష్‌బోర్డ్‌లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన టాస్క్ 1లో అసలు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఓపెన్ ద నోట్‌బుక్ ఇన్ వర్టెక్స్ ఏఐ వర్క్ బెంచ్ అని ఉంది. అంటే నావిగేషన్ మెనూలో వర్టెక్స్ ఏఐ వర్క్ బెంచ్ అన్న ఆప్షన్‌ని మనం క్లిక్ చేయాలి. వర్టెక్స్ ఏఐలో వర్క్ బెంచ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడికి క్లిక్ చేశాక వర్టెక్స్ ఏఐ జూపిటర్ ల్యాబ్ ఇన్‌స్టాన్స్ అని ఉంటుంది. దా ఆ ఇన్‌స్టాన్స్‌లో మనం ఓపెన్ జూపిటర్ నోట్‌బుక్ అనే బటన్‌ని మనం క్లిక్ చేయాలి. దీని తర్వాత టాస్క్ 1 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టాస్క్ 2 చూద్దాం. టాస్క్ 2లో సెటప్ ద నోట్‌బుక్ అని ఉంది. అంటే మనం ఎప్పుడైతే జూపిటర్ ల్యాబ్‌లోకెళ్తామో అక్కడ ఇంట్రో ప్రాంప్ట్ డిజైన్ అన్న ఫైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక పైథాన్ 3 అని మనం కర్నెల్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ స్టార్టెడ్ అండ్ ఇంపోర్ట్ లైబ్రరీస్ సెక్షన్స్ నుంచి మనం ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయడం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. లోడ్ అయిపోయాక నేను మీకు చెప్తాను. మనకిప్పుడు జూపిటర్ నోట్‌బుక్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఇంట్రో ప్రాంప్ట్ డిజైన్‌ని మనం డబుల్ క్లిక్ చేయాలి. కర్నెల్‌ని మనం పైథాన్ 3 అనే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం దీని నుంచి కిందకి వెళ్తే గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇన్‌స్టాల్ గూగుల్ జెన్ ఏఐ ఎస్‌డీకే. ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క కమాండ్, ఒక్కొక్క ప్రాంప్ట్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఎక్సెప్ట్ కర్వ్‌ని సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో, ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయడం మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ సెట్ గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రియేట్ క్లయింట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే యువర్ ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ ఏదైతే ఉందో మనం కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ప్రాజెక్ట్ ఐడి ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. సో, దాన్ని బట్టి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను నా ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ రెండిటిని కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లొకేషన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇప్పుడు కాపీ పేస్ట్ చేద్దాం. ఇక్కడ యూఎస్ బెస్ట్ వన్ అని ఇచ్చారు నాకు. నేనైతే కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేశాక మనం ఎగ్జిక్యూట్ చేయడం కంటిన్యూ చేయాలి. ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడమే. అలా కంటిన్యూ చేసుకుంటూ మనం ఎప్పుడైతే వెళ్తామో మొత్తం లాస్ట్ వరకు మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తామో ల్యాబ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ ఆగకండి ఫ్రెండ్స్. కంటిన్యూ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కటి అది స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్యూ షార్ట్ ట్రాంక్ అండ్ లాస్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన ల్యాబ్ పేజ్కి వెళ్దాం. ఇక్కడ చెక్ మై ప్రోగ్రెస్ అని టాస్క్ 2లో మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ టాస్క్ 3లో ఎన్నైతే మనకి చెక్ మై ప్రోగ్రెస్ ఇవి ఉన్నాయో అవన్నీ మనం ఒక్కొక్కటి మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నిటికీ గ్రీన్ చెక్ మార్క్స్ అనేవి కంపల్సరీగా రావాలి. చెక్ మెథడ్స్ తర్వాత టాస్క్ 4లో కూడా మనం అన్ని చెక్ మార్క్స్ని మనం చెక్ మై ప్రోగ్రెస్ని మనం చెక్ చేయాలి. ఒక్కొక్కసారి ఇది టైం కూడా తీసుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే రెడ్గా వస్తుంది. అలా వచ్చినప్పుడు టెన్షన్ అవ్వకుండా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయాలి. అప్పుడు గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ టాస్క్ 5లో కూడా మనకి చెక్ మై ప్రోగ్రెస్ ఉంది. ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి. ఇది ఫ్రెండ్స్. సో, మనకి ఇప్పుడు ల్యాబ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ల్యాబ్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిట్
సబ్మిట్ నొక్కితే మన ల్యాబ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ ప్రాంప్ట్స్ క్రియేట్ చేయడంలో స్టైల్ మార్చే పవర్ఫుల్ టిప్ని చెప్తాను. ప్రాంప్ట్లో కాంటెక్స్ట్ ఇచ్చినప్పుడు రోల్ బేస్డ్ ఫ్రేమింగ్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అ సమరీ అని సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చే బదులు యాక్ట్ లైక్ అ డేటా అనలిస్ట్ అండ్ సమరైజ్ దిస్ రిపోర్ట్ అని రోల్ మెన్షన్ చేయడం వల్ల ప్రాంప్ట్ క్లియర్గా ఉంటుంది. ఏఐ రెస్పాన్స్ కూడా యాక్యురేట్గా ఈ రిక్వైర్మెంట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ రోల్స్తో ఏఐ ఎలా రెస్పాండ్ చేస్తుందో చూడండి. మీరు ట్రై చేసిన ఇంట్రెస్టింగ్ రోల్ బేస్డ్ ప్రాంప్ట్స్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ల్యాబ్ని కోడ్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు వర్టెక్స్ విజన్ తెలుగు.